ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తుల విషయంలో తన తల్లి విజయమ్మ రాసిన లేఖపై స్పందించారు. లేఖపై సంతకం విజయమ్మది కాదని అన్నారు. తానే బలవంతంగా ఒత్తిడి చేసి సంతకం చేయించానంటూ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ నేతలతో తన సోదరుడు జగన్ మాట్లాడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని స్పష్టం చేశారు. ఆస్తుల గురించి పదే పదే మాట్లాడింది వైసీపీ నేతలు మాత్రమేనని ఆరోపించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. ఆ లెటర్లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తుల నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు.